తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్. శ్రీవారి భక్తులకు జరిగిన ఘటన బాధాకరం. ప్రమాద ఘటనకు కారకులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాము. బాధితులకు అండగా ఉంటాము. తొక్కిసలాటలో మృతి చెందిన 6గురిని గుర్తించాము. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలకు నష్టపరిహారం ఇస్తున్నాము. కుటుంబంలో ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తాం. సీరియస్గా ఉన్న 20కి 5 లక్షల నగదు పాటు కోల్పోయినంత వరకు వైద్య సేవలు అందిస్తాము. గాయాల పాలైన 32 మందికి 2 లక్షల తక్షణ సహాయం అందిస్తాము. ఘటన ప్రాంతంలో విధుల్లో ఉన్న డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాము. జిల్లా ఎస్పీ సెల్ ఎల్ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ శ్రీధర్ను బదిలీ చేస్తున్నాము. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో మాట్లాడారు. తర్వాత వచ్చి ఆఫీసులో కొంచెం సమీక్ష చేశాను. నేను అన్ని విధాల, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన